హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగుండారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఆదివారం కదండి. ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి చక్కగా పొద్దున్నే టైం వచ్చేసి 3:45 అలా అయిందండి. వాకిలి అది శుభ్రంగా ఊడ్చుకొని నీళ్ళు చల్లేసి ముగ్గులు పెట్టుకున్నానండి. ఇలాగా నీట్గా ముగ్గులు పెట్టేసుకొని చక్కగా హాయిగా అసలు అంత పొద్దున్నే ఎంత బాగుందో చూసారా. లైట్లు వేసుండే ఇంకా ఆపలేదు. హాయిగా చల్లటి గాలండి. పొద్దున్నే ఎండాకాలం కదా, పొద్దున్నే ఇలా లేచి వచ్చి చక్కగా వాకిలి ముందు ముగ్గులు పెట్టుకొని నీట్గా ఇలా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. మనకు కూడా అసలు తొందరగా పని అయిపోయినట్టు ఉంటుంది. హెల్తీగా ఉంటాం అన్నమాట. మనకు కూడా ఆరోగ్యంగా ఉంటాం పొద్దున్నే లేచి పనులు చేసుకుంటా ఉంటే. పొద్దున్నే 4:30 కల్లా లేస్తే మనకి భలే హాయిగా ఉంటుందండి. ఎంత ఏమంటారు, మనం హెల్తీగా ఉన్నట్టు చక్కగా బాగుంటాం అన్నమాట. హుషారుగా ఉంటాం అన్నమాట. ఇలాగా వాకిలంతా ఊడ్చేసి నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టేసుకొని పొద్దున్నే ఇంకా వీళ్ళు పనులు మా అబ్బాయి డ్యూటీకి వెళ్తాడు కదండి. టిఫిన్ అవి చేసేసుకుందాం అని చెప్పేసి హెల్తీగా లేచి పూజలు చేసుకోవాలి కదండి. పొద్దున్నే పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా లేసాను అనమాట. చూడండి, ఎవ్వరు లెగవలేదు ఇంకా. అంత కామ్గా ఉందన్నమాట కాలనీ అంతా. లేచి ఇలా ముగ్గులు పెట్టుకుంటే గాలి వస్తుందండి. పొద్దున్నే 6 గంటలకు అలా ఫుల్ గాలి అనమాట. ఆ గాలికి ముగ్గు అనేది పడటం లేదు, దట్టు వెళ్ళిపోతూ ఉందన్నమాట. మనం పొద్దున్న లేసేసి ముగ్గు పెట్టుకుంటే ఆ ముగ్గు అనేది చక్కగా ఉంటుందండి. మళ్ళీ 10-11 గంటలకల్లా ముగ్గు అంతా గాలికి వెళ్ళిపోతూ ఉందన్నమాట. చూడండి, అలంకరించుకుంటే ముగ్గులు పెట్టుకుంటే మన గుమ్మంలో అసలు ఎంత కళగా ఉంటుందోనమాట. ఆ చల్లగాలికి పొద్దున్నే ఆ చల్లటి గాలికి చక్కగా ఆకులంతా ఇట్లా వస్తుంటే ఎంత హాయిగా ఎంత బాగుందో చూసారా. అలాగనమాట. మీకు ఈ చల్లగాలి మీకు ఎంతమందికి ఇష్టం? పొద్దున్నే లేచి ఇలా గాలి, ఈ వాతావరణం ఎంతమందికి ఇష్టం? ఒక్కసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఏ సౌండ్ ఉండదు, హాయిగా ఉంటుంది అనమాట. మనం ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇల్లు ఉడ్చుకొని మామూలుగా మాప్ పెట్టుకొని ఇంకా పూజ చేసుకొని ఇలాగే చీకట్లో ఎంత బాగుంటుందో కదా. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఇలాగా అంటే సౌండ్లు ఏమి ఉండవు అన్నమాట. మెల్లగా చేసుకోవచ్చు. ఇంకా తులసమ్మ వారి దగ్గర దీపం వెలిగించుకుంటాం కదండి. ఇదంతా నాకు పొద్దున్నే పని అయిపోయిందనమాట. ఒక 5 గంటలకల్లా దీపాలు వెలిగించేసుకొని గడపలు ఇలా పూజ ఇచ్చేసుకొని చూడండి అంతా చూపించుతున్నాను నీట్గా ఇలాగ. తర్వాత అండి, మనం టీ కానీ కాఫీ కానీ తాగందే మనకు అసలు ఏ పని చేసుకోమన్నమాట. స్ట్రాంగ్గా మసాలా అల్లం టీ పెట్టుకొని చక్కగా బాగా మరిగించుకోవాలండి. అల్లం వేసి అల్లము యాలుక్కాయ వేసేసి బాగా దంచి మరిగించుకుంటే టీ అనేది సూపర్గా ఉంటుంది అన్నమాట. స్ట్రాంగ్గా ఒక్క టీ తాగామనుకోండి, కాఫీ అలవాటు ఉంటే కాఫీ, టీ అలవాటు ఉంటే టీ అనమాట. ఏది ఉంటుంది తాగితే హాయిగా ఉంటుంది అనమాట. ఎంత పనైనా చేసుకోవచ్చండి పొద్దున్నే. నాకైతే ఇలా టీ తాగేసి పని చేసుకోవటం అలవాటు అనమాట. బయట పని అంతా అయిపోయిన తర్వాత ఇల్లు వాకిళ్ళు అంతా క్లీన్ చేసుకున్నాక ఒక టీ తాగేసేసి ఇలాగ నాకు మా ఆయనకి ఇద్దరికండి, మా బాబు లేదనమాట. ఇంకా ఆయన టీ తాగలండి. నాకు ఈయనకి ఇద్దరికి టీ ఇచ్చేసిన తర్వాత అమ్ములు గాడికి కూడా పాలు కాగబెట్టేసి ఇక తర్వాత బయట పూజ అంతా అయిపోయిందండి. బయట అయిపోయిన తర్వాత వీడియో అనమాట ఇది. పూజ అంతా అయిన తర్వాత చూపించుతున్నాను. తెల్లవారిందండి అప్పటికల్లా. తులసమ్మ వారి దగ్గర పూజ చేసుకున్నాను. ఇది ఇలాగా మందార పువ్వు చక్కగా పూసింది కదా. మందార పూలు సరిగా రావట్లేదండి, ఎందుకంటే ఎండాకాలం కదా. మొగ్గలన్నీ అయిపోయినాయి అన్నమాట. మామిడి పండు ఉంటే నైవేద్యం పెట్టుకొని తులసమ్మ వారి దగ్గర ఇలా పూజ చేసుకున్నానండి. మనం 4-4:30 కల్లా లెగిస్తే ఎంత పనైనా చేసుకోవచ్చండి. మైండ్ అనేది ఫ్రీగా హాయిగా ఉంటుంది అన్నమాట. ఇదిగో మామిడాకులు ఇలా అలంకరించుకొని
అమావాస్య కదండి, నాకు అమావాస్య అంటే చాలా ఇష్టం అన్నమాట. లక్ష్మీ అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటాను. అమావాస్య అంటే కొంతమంది అమావాస్య అచ్చుబాటు ఉండదు అంటారు, కానీ నాకు ఇష్టం అండి. అమావాస్య రోజు నేను శుభ్రంగా ఇలా చేసుకుంటానన్నమాట. మామిడాకులు పెట్టేసుకొని గుమ్మం ముందు ఇలా అలంకరించుకున్న తర్వాత ఈశాన్య మూల ఇది చెంబు పెట్టుకుంటాం కదండి, నీళ్ళని కలిసిం అనమాట. అంటే కలిసిం అంటే చెంబు నిండా నీళ్ళు పోసి కొంచెం జవాది పచ్చకర్పూరం వేసేసి 2 పువ్వులు అలా పెట్టేసుకొని ఈశాన్య మూల పీట పెట్టేసుకొని ఇలా చెంబు నిండా నీళ్ళు పోసేసి ఇలా పెట్టుకుంటే చాలా చాలా మంచిదంటండి, చెప్తున్నారు కదా పెద్దవాళ్ళు, ఇలా చెప్తారు కదా. చూడండి, చెంబు ఇలా నీళ్ళు పోసేసి ఇలా పెట్టాను అనమాట. తులసి అమ్మవారి దగ్గర, ఇక్కడ గడపలో, ఇంట్లో కాంపౌండ్ హాల్ అంతా, గుమ్మాల దగ్గర ఇదంతా నీట్గా ఉంటే, అంతో శుభ్రంగా ఉంటే మంచిదండి. ఇలా చిక్కిరి బిక్కిరిగా చెప్పులు అటు బట్టలు ఇటు ఇలా వేసుకోకుండా నీట్గా పెట్టుకుంటే మంచిదన్నమాట. ఆ తర్వాత పిండి దీపాలు వెలిగించుకున్నానండి. పిండి దీపాలు అన్నమాట. బియ్యం పిండి ఉంటుంది కదా, దాంట్లోనే కొంచెం బెల్లము పాలు వేసేసి, కొంతమంది అరటిపండు కూడా వేసుకుంటారు, అది మీ ఇష్టం అన్నమాట. అరటిపండు వేయలేదు నేను, పాలును బెల్లం వేసేసి చక్కగా పిండి కలిపేసి పిండి దీపాలు చేసుకొని ఇలా అరిటాకేసి అరిటాకుల మీద దీపాలు పెట్టుకొని ఎర్రని ఒత్తులేసి ఆవు నెయ్యి వేసి వెలిగించుకున్నానండి. కొబ్బరికాయ కొట్టాను. ఇంకా పొద్దున్నే కాలేదండి, ప్రసాదం ఏదైనా చేసి పెడదామంటే ఇంకా పని అవ్వలేదన్నమాట. సాయంకాలం అన్న చేద్దాంలే, ప్రసాదం చేసి పెట్టుకుందాం అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టుకొని ఇలా పిండి దీపాలు వెలిగించుకొని ఇలా నైవేద్యంగా పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇలాగ ఇస్తరాకు వేసి ఇస్తరాకు మీద అరిటాకు అనమాట, అరిటాకు వేసి ఇలా పిండి దీపాలు వెలిగించుకుంటే అమావాస్య రోజు చాలా చాలా మంచిదండి. అమ్మవారికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ చాలా మంచిదన్నమాట. కొన్ని పూలే ఉన్నాయండి, గులాబీ పూలు, చామంతి పూలు, ఇలా ఈ పూలతోటి అలంకరించుకున్నాను అనమాట. అలంకరించుకొని దీపాల వెలుగులో మా దేవుడి రూమ్ చూడండి ఎంత చక్కగా ఉందో, చూసారుగా. ఇలా చేసుకున్నానండి ఈరోజు పూజ. తర్వాత ఇంకా రేపటి నుంచి మనకి అమావాస్య వెళ్ళిందనుకోండి, ఆషాఢం వచ్చింది కదండి. ఆషాఢానికి గోరింటాకు అంటే మనం అందరం పెట్టుకుంటాం కదండి. ఆషాఢంలో గోరింటాకు అంటే ఆడవాళ్ళం పెట్టుకుంటే చాలా చాలా మంచిదంటండి. అది ఇంకొక వీడియో చేసి పెడతాలే. ఇంకా గోరింటాకు పెట్టుకుందాం అని చెప్పేసి మండలు కూడా ఇటు చాలా చాలా పెరిగినాయి అన్నమాట. బండి పెట్టుకుంటుంటే అడ్డం వస్తుందండి ఈయనకి, అందుకని ఆ మండలు అనేది కట్ చేసేసి ఇంకా గోరింటాకు పెట్టుకుందాంలే, ఈరోజు పెట్టుకుంటే చాలా మంచిదంట, ఇంకా పెట్టుకుందాంలే అని చెప్పేసి ఆ మండలు ఎండ వచ్చేసిందండి. ఇంకా ఎండ వచ్చిందని చెప్పేసి ఈ మండలో ఇరుసుకొచ్చేసి నీడను కూర్చొని కోసుకొని పెట్టుకుందాంలే అని చెప్పేసి మండలు ఇరుసుకొచ్చాను అనమాట. ఇంకా ఎవరన్నా అడిగితే కూడా ఆకు ఇచ్చినా, నూరిని గోరింటాకు పెట్టినా ఇచ్చినా కూడా చాలా చాలా మంచిదండి మనకి ఆడవాళ్ళకి. ఇంకా చాలా ఉందన్నమాట, ఎవరన్నా అడిగితే కూడా ఇస్తాను నేను. అది నూరింది కూడా మా ఫ్రెండ్ అడిగిందండి, కొంచెం పంపించేసాను అలా అన్నమాట. చూసారుగా, నీడకు వచ్చేసి తెంపే గోరింటాకు అంతా కోసుకొని మా అమ్మాయి అడుగుతుందనమాట, ఎందుకు పెట్టుకుంటారు పెద్దమ్మ గోరింటాకు ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటారంటే ఆషాఢంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదంటమ్మా అని చెప్తున్నా. దాంట్లోకి పంచదార, తమలపాకు, పెరుగు, నిమ్మకాయ, కొంచెం చింతపండు వేసానండి. కొంచెం తమలపాకు కూడా వేస్తే మంచిది, బాగా పండిద్దంట ఎర్రగా. నాకెవరో చెప్తే నేను వేసాను అనమాట. మేము మామూలుగా అయితేనేమో కొంచెం చింతపండును నిమ్మకాయ పెరిగేసి మామూలుగా మిక్సీ పట్టుకొని పెట్టుకుంటామండి. అసలు మేము చిన్నప్పటి నుంచి రోట్లో రుబ్బేదనమాట, మా అమ్మ రోట్లో రుబ్బి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఏదో ఏదో అన్ని రకాలు చెప్తున్నారు కదా, సరే పండిద్దేమని చెప్పేసి తమలపాకు, ఒక వక్క, కొంచెం పెరుగు, కొంచెం చింతపండు కాదండి, లెమన్ ఒకటి పిండాను. ఇలాగనమాట ఎర్రగా వచ్చిద్ది అని చెప్తే ఇంకా వేసాను అనమాట తమలపాకు వేసి మిక్సీ వేసేసి పట్టుకొచ్చేసి ఇగో పెట్టుకుంటున్నానండి. మా భవ్యాకి పెడదామంటే వద్దు నాకు చేదని అంటుంది. పిల్లలకి గోరింటాకు పెట్టేది నేర్పించాలండి. అసలు మనం పిల్లలు పెట్టుకోరు, కోన్ అయితే పెట్టుకుంటాను, నాకు ఇది వద్దు అంటుంది అనమాట. కాదని చెప్పేసి పెట్టాను, ఆమెకు కూడా పెట్టాను. ఆమె పెట్టాక నేను పెట్టుకున్నాను అనమాట. చూసారుగా, గోరింటాకు పెట్టుకుంటే చాలా చాలా మంచిదంట అండి. ఆషాఢంలో గోరింటాకు అనేది
ఈ మంచిదంట మనం ఆడవాళ్ళని పెట్టుకోండి మీరు కూడాను. తర్వాత ఎంత కాసేపట్లో తీసానండి, ఈయన వచ్చారనమాట. ఒక పావు గంట కూడా పెట్టుకోలేదు, కానీ తెల్లారి నాకు ఎర్రగా వచ్చిద్దండి. అందుకని చెప్పేసి ఈయన వచ్చారు, అన్నం పెట్టాలంటే వెంటనే కడిగేసుకున్నాను. తర్వాత కాళ్ళకి చేతులకి ఇలా పెట్టుకున్నానండి. చూసారా ఎలా పండిందో? మీరు కూడా తప్పకుండా పెట్టుకోండి గోరింటాకు. మన ఆడవాళ్ళం అందరం ముత్తైదులను పెట్టుకుంటే చాలా చాలా మంచిదంట. ఇలా పెట్టుకున్నానండి. నా గోరింటాకు ఎలా పండింది, ఎలా ఏంటన్నది కామెంట్ పెట్టండి. మీరు కూడా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోండి ఈ ఆషాఢంలో, సరేనా? ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా చాలా మంచిదంట. ఇదండి వీడియో, ఇలా పెట్టుకున్నాను. నాకు కాళ్ళ నిండా గోరింటాకు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అండి. రేపు పొద్దున కల్లా ఎర్రగా వచ్చేసిద్దండి. కొంచెం వెంటనే తీసాను అనమాట. మా ఆయన వచ్చారు అన్నం వడ్డించాలని చెప్పేసి తీసేసాను అనమాట. చూసారా? చేతికి కాళ్ళకి మనకి ఆడాలకి గోరింటాకు ఇవే కదండి ఇష్టం. గాజులు, పసుపు, కుంకుమ, గాజు, గోరింటాకులు ఎలాంటివి అంటే చాలా చాలా ఇష్టపడతాం కదా. ఇలాగా బాగుందండి, ఎర్రగా వచ్చిందనమాట. లైట్ వెళ్తురికి అలా కనిపిస్తుంది కానీ బాగానే పండింది. కాళ్ళకు కూడా నిండా పెట్టుకోండి, వేడి అనేది తీసేసిద్ది, సరేనా? ఇవాళ వీడియో ఇదేనండి. బాయ్ అండి. వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? లైక్ చేయండి.